హాయ్ గైస్, మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్ ద ఎయిలింగ్ ప్లానెట్ ద గ్రీన్ మూమెంట్స్ రోల్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎయిలింగ్ అంటే సఫరింగ్ అని అర్థం, లేదా వీక్. సో వీక్గా ఉన్నటువంటి మన ప్లానెట్ ఎర్త్ అండ్ ద గ్రీన్ మూమెంట్స్ రోల్, దాన్ని బాగు చేయడానికి స్టార్ట్ చేసినటువంటి ఒక ఉద్యమం గ్రీన్ మూమెంట్. సో దాని యొక్క పాత్ర ఎంత ఉంది అని చెప్పేసి ఈ లెసన్లో తెలుసుకుందాం. ఇది నాని పాల్కివాలా 1994లో రాసినటువంటి ఒక ఆర్టికల్ అనమాట. సో ఫస్ట్ నోటీస్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద టెక్స్ట్, ఇన్ఫర్ దేర్ మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సో ఈ టెక్స్ట్స్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటి మీనింగ్స్ మనం తెలుసుకుందాం ఇక్కడ. ఏ హోలిస్టిక్ అండ్ ఎకలాజికల్ వ్యూ. హోలిస్టిక్ అండ్ ఎకలాజికల్ వ్యూ అంటే మనం ఈ అర్త్ని, ఈ నేచర్ని అంటే సెపరేట్ పార్ట్ లాగా కాకుండా హోలిస్టిక్ అంటే హోల్ సిస్టమ్, ఇదంతా ఒక్కటే మొత్తం. అంటే మన మనుషులు వేరు, ఈ ఈ నేచర్ వేరు అని కాకుండా మనమంతా అందులో పార్ట్ అని చెప్పేసి ఈ లివింగ్ బీయింగ్స్కి అండ్ ఈ నేచర్కి మధ్య ఉన్న కనెక్షన్ అనమాట ఎకలాజికల్ వ్యూ అంటే ఇదంతా. సో మనం ఇంటర్ కనెక్టెడ్ లివింగ్ సిస్టమ్, మనమంతా ఒక్కటే, ఈ నేచరు, ఈ మనుషులు, ఈ లివింగ్ బీయింగ్స్ అండ్ దేర్ ఎన్వైరన్మెంట్ అంతా ఒకటే అని చూసే ఆ వ్యూని హోలిస్టిక్ అండ్ ఎకలాజికల్ వ్యూ అంటాం. నెక్స్ట్ ఇంటర్ ఆలియా. ఇంటర్ ఆలియా అంటే అది ఒక లాటిన్ ఫ్రేజ్ అనమాట. దాని మీనింగ్ అమాంగ్ అదర్ థింగ్స్ అని, అంటే వేరే వాటితో పాటు ఇది కూడా ఒకటి అని అర్థం. అంటే సంథింగ్ ఒక టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాన్ని. చాలా ఎగ్జాంపుల్స్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇంటర్ ఆలియా అంటాం. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మన అవసరాలని తీర్చుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ని కూడా గుర్తుపెట్టుకొని, అంటే ఫ్యూచర్ వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం డెవలప్ అవ్వడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే మన డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ జనరేషన్కి సంబంధించిన రిసోర్సెస్ అన్నిటిని మనం అయిపోగొట్టేసినాం అనుకో, ఇప్పుడు వాడేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్కి ఇబ్బంది కదా, ఫ్యూచర్ జనరేషన్స్కి. సో అట్లా ఇబ్బంది కాకుండా మనం డెవలప్ అవుతూ, అట్లనే ఫ్యూచర్ వాళ్ళ అవసరాలని కూడా, నీడ్స్ని మనం గుర్తించి వాటిని రెస్పెక్ట్ ఇస్తూ, అంటే వాటిని జాగ్రత్తగా న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకోవడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ డెసిమేటెడ్. డెసిమేటెడ్ అంటే డెస్ట్రాయిడ్ అని అర్థం. సో కంప్లీట్గా చాలా ఎక్కువ సంఖ్యలో డిస్ట్రాయ్ అయిపోతే దాన్ని డెసిమేటెడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ లాంగ్విష్. లాంగ్విష్ అంటే సేమ్ సఫర్ అని అర్థం, లేదా వీక్ అయిపోవడం అని చెప్పి. నెక్స్ట్ క్యాటాస్ట్రోఫిక్ డిప్లీషన్. సో క్యాటాస్ట్రోఫిక్ డిప్లీషన్ అంటే డిజాస్ట్రస్. క్యాటాస్ట్రోఫిక్ అంటే మీనింగ్ వచ్చేసి డిజాస్ట్రస్, అండ్ డిప్లీషన్ అంటే తెలుసు కదా, రిడక్షన్ అని అర్థం. సో ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ సంఖ్యలో మనం వినియోగించుకుంటూ ఉంటే, అంటే ఎగ్జాషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. సో ఒక రేంజ్లో మనం ఎక్కువ యూజ్ చేసుకుంటూ వేస్ట్ చేస్తా ఫ్యూచర్కి లేకుండా చేస్తే దాన్ని క్యాటాస్ట్రోఫిక్ డిప్లీషన్ అంటాం. నెక్స్ట్ ఇగ్నామినియస్ డార్క్నెస్. సో ఇగ్నామినియస్ డార్క్నెస్ అంటే షేమ్ఫుల్. సో ఇగ్నామినియస్ అంటే యాక్చువల్లీ షేమ్ఫుల్ అని అర్థం. సో షేమ్ఫుల్ ఇగ్నోరెన్స్ అంటే మనం చాలా ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనమాట మన ఫ్యూచర్ గురించి. సో బ్యాక్వర్డ్నెస్, వెనకబడి ఉన్నాం మనం, ఇంకా ఈ అంధకారంలోనే అజ్ఞానపు అంధకారంలో ఉన్నాము అని అర్థం. నెక్స్ట్ ట్రాన్సెండింగ్ కన్సర్న్ అంటే బియాండ్ మన పర్సనల్ ఆర్ లోకల్ ఇష్యూస్. సో ఇదేదో చాలా పెద్ద సమస్య అనమాట. ట్రాన్సెండింగ్ కన్సర్న్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ అని అర్థం. యూనివర్సల్ ఇష్యూ అంటే మనం ఏదో ఒక కంట్రీకో ఒక ప్రాంతానికో చెందినది కాదు, వరల్డ్ మొత్తానికి చెందిందని ట్రాన్సెండింగ్ కన్సర్న్ అని చెప్తారు. ఓకే, ఇవన్నీ ఈ లెసన్లో వస్తాయి అన్నమాట. The following article was written by Nani Palkiwala and published in the Indian Express on 24th November 1994. So 24th November 1994 ద ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అనమాట ఇది. ఇట్ వాజ్ రిటన్ బై నాని పాల్కివాలా అనేటువంటి రైటర్. The issues that he raised regarding the declining health of the earth continue to have relevance. సో ఇందులో ఆయన రైజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటంటే రిగార్డింగ్ ద డిక్లైనింగ్ హెల్త్ ఆఫ్ ది ఎర్త్. సో మన భూమి యొక్క ఆరోగ్యం డిక్లైన్ అవుతూ ఉంది, అంటే భూమి తన ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం, ఈ పర్యావరణం మొత్తం నాశనం అయిపోతూ ఉంది, భూమి నేచర్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంది అనే ఇష్యూస్ గురించి ఆయన రాశారనమాట ఇందులో. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం.
One cannot recall any moment in world history which has gripped the imagination of the entire human race so completely and so rapidly as the Green Movement, which started nearly 25 years ago. So, వన్ కెనాట్ రీకాల్ అంటే రిమెంబర్. మనం ఇంకొక దాన్ని గుర్తు చేసుకోలేమన్నమాట. దేన్నంటే ఇన్ ద వరల్డ్ హిస్టరీ విచ్ హాస్ గ్రిప్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్, మనుషులందరినీ ఎంటైర్ హ్యూమన్ రేస్ని గ్రిప్ ద ఇమాజినేషన్, ఒక చోటకి చేర్చినటువంటి, అంటే ఇంతలా వాళ్ళలో మూమెంట్ని తీసుకొని వచ్చినటువంటి ఒక గ్రేట్ మూమెంట్ ఏంటంటే అంత మార్పు అనమాట. అవేర్నెస్, ఇక్కడ గ్రిప్ ద ఇమాజినేషన్ అంటే టు బ్రింగ్ అవేర్నెస్. మొత్తం ప్రపంచంలో చాలా మందిలో అవేర్నెస్ తీసుకొని వచ్చినటువంటి మూమెంట్ చాలా ఫాస్ట్గా ఏదైనా ఉందా అంటే ఈ 25 ఇయర్స్ అగో, 25 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినటువంటి గ్రీన్ మూమెంటే అనమాట. అంటే ఈయన రాసినప్పటికీ 1994లో ఆయన రాశారు కదా, అప్పుడు 25 ఇయర్స్ ముందు స్టార్ట్ అయినటువంటి గ్రీన్ మూమెంట్. సో ఈ గ్రీన్ మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరినీ ఒక దాని గురించి పోరాటం చేసేలాగా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చిందనమాట. ఇన్ 1972 ద వరల్డ్స్ ఫస్ట్ నేషన్ వైడ్ గ్రీన్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్ న్యూజిలాండ్. సో ఫస్ట్ టైం 1972లో న్యూజిలాండ్లో గ్రీన్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయిందనమాట ఫస్ట్ టైం. సో ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి పోరాటం చేసేటువంటి ఒక పొలిటికల్ పార్టీ అది ఫస్ట్ టైం న్యూజిలాండ్లో 1972లో స్టార్ట్ చేశారు. సిన్స్ దెన్ ద మూమెంట్ హ్యాస్ నాట్ లుక్ బ్యాక్. అప్పటి నుంచి ఇంకా ఈ ఉద్యమం గ్రీన్ మూమెంట్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదనమాట. అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ వచ్చింది. వీ హ్యావ్ షిఫ్టెడ్ వన్ హోప్స్ ఇర్రివోకబ్లీ ఫ్రమ్ ద మెకానిస్టిక్ వ్యూ టు ఎ హోలిస్టిక్ అండ్ ఎకలాజికల్ వ్యూ ఆఫ్ ది వరల్డ్. సో మన వ్యూని షిఫ్ట్ చేసుకున్నాం. వన్ హోప్స్ ఇర్రివోకబ్లీ అంటే పర్మనెంట్లీ అని. సో ఈ వ్యూ ఏదైతే, ఈ మార్పు ఏదైతే వచ్చిందో అది పర్మనెంట్గా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. ఏం వ్యూ అంటే అది ఫ్రమ్ ద మెకానిస్టిక్ వ్యూ టు ఏ హోలిస్టిక్ అండ్ ఎకలాజికల్ వ్యూ ఆఫ్ ది వరల్డ్. మనం ప్రపంచాన్ని చూసే కోణం మెకానిస్టిక్ వ్యూ నుంచి, అంటే ఏదో మెకానికల్ వ్యూ అనమాట. ఒక మెషిన్ని చూసినట్లు, మన ఎర్త్ని ఏదో ఒక మెషిన్ని చూసినట్లు చూసాం ఇన్నాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాకుండా ఏ హోలిస్టిక్ అండ్ ఎకలాజికల్ వ్యూ లాగా మారిపోయిందనమాట. అంటే మనం కూడా నేచర్లో ఒక పార్ట్, దాన్ని విడిగా చూడలేము. ఒకటి డ్యామేజ్ అయితే మొత్తం నేచర్లో ఉన్న ప్రతి ఒక్కటి డ్యామేజ్ అయిపోతుంది అన్న విషయం గ్రహించారనమాట అప్పుడు ఆ టైంలో అప్పుడు ఉన్నటువంటి మనుషులంతా, అంటే చాలామంది. It is a shift in human perceptions as revolutionary as that introduced by Copernicus, who taught mankind in the 16th century that the earth and the other planets revolved around the sun. సో ఒకప్పుడు కోపర్నికస్ అనేటువంటి సైంటిస్ట్ 16th సెంచరీలో ఒక విషయం చెప్పారనమాట. మన ఎర్త్ అండ్ మిగిలిన ప్లానెట్స్ కూడా ఈ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని చెప్పి. అంతకుముందు మనం ఈ సోలార్ సిస్టమ్ని, ఈ మన ఎర్త్ని, వాటి గురించి మన పర్సెప్షన్ డిఫరెంట్గా ఉండేదన్నమాట. ఎర్త్ ఫ్లాట్గా ఉందని చెప్పి అనుకునేవాళ్ళు, ఇట్లా డిఫరెంట్గా అనుకునేవాళ్ళు తప్పుగా. బట్ ఈయన చెప్పిన తర్వాత మన పర్సెప్షన్ ఎంత మారిందో, ఈ గ్రీన్ మూమెంట్ కూడా అంత రెవల్యూషనరీ అనమాట, అంత మార్పు తీసుకొని వచ్చింది జనాల్లో. అంటే దాంతో కంపేర్ చేస్తున్నారు అనమాట. కోపర్నికస్ చెప్పినటువంటి ఆ థియరీ ఎంత మార్పు తీసుకొని వచ్చిందో, సో ఈ మూమెంట్ కూడా అంత మార్పు తీసుకొని వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ దేర్ ఈస్ ఎ గ్రోయింగ్ వరల్డ్ వైడ్ కాన్షియస్నెస్ దట్ ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లివింగ్ ఆర్గానిజం అండ్ ఎనార్మస్ బీయింగ్ ఆఫ్ విచ్ వీఆర్ పార్ట్స్. సో ఇప్పుడు అందరూ ఈ అవగాహనకు వచ్చారనమాట. ఈ ఎర్త్ అనేది కూడా మనలాగానే ఒక లివింగ్ బీయింగ్, ఇది చాలా పెద్దదన్నమాట, ఎనార్మస్ బీయింగ్, అండ్ అందులో మనమంతా పార్ట్స్ అన్న విషయం అందరూ గ్రహించారు ఇప్పుడు. It has its own metabolic needs and vital processes which need to be respected and preserved. సో మనిషికి ఎట్లయితే ఈ మెటబాలిక్ నీడ్స్ ఉంటాయో, అంటే రెస్పిరేషన్, డైజెషన్, సెక్రేషన్, ఇట్లా అవి ఉంటేనే కదా మనిషి బతకగలడు. వాటన్నిటిని వైటల్ ప్రాసెస్, మన బాడీలో ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. అవన్నీ ఎట్లుంటాయో ఈ ఎర్త్కి కూడా ఉంటాయన్నమాట. అంటే ఈ ఫారెస్ట్స్, రివర్స్, ఇలాంటివన్నీ. సో అవన్నీ ఉండాలి, అంటే అవన్నీ ఉంటేనే ఎర్త్ బాగుంటుంది. సో వాటిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలని, ప్రిజర్వ్డ్, వాటన్నిటిని కాపాడాలి మనమంతా. ద ఎర్త్స్ వైటల్ సైన్స్ రివీల్ ఎ పేషెంట్ ఇన్ డిక్లైనింగ్ హెల్త్. ఇప్పుడు ఆ వైటల్ సైన్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఆ వైటల్ సైన్స్ ఏంటి, ఎర్త్కి సంబంధించి ఫారెస్ట్స్, రివర్స్, సో నేచర్ అనమాట. ఈ నేచర్ని మనం అబ్జర్వ్ చేస్తే
ఒక పేషెంట్ కనిపిస్తా ఉన్నాడు ఎర్త్‌లో ఇప్పుడు. పేషెంట్ అన్నమాట. డిక్లైనింగ్ హెల్త్ మొత్తం అనారోగ్యానికి గురైపోయి ఒక పేషెంట్ లాగా ఉంది మన ఎర్త్. We have begun to realize our ethical obligations to be good stewards of the planet and responsible trustees of the legacy to future generations. సో మనం ఇప్పుడిప్పుడే రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం. ఇట్స్ అవర్ ఎథికల్ ఆబ్లిగేషన్స్ అంటే మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఎథికల్ ఆబ్లిగేషన్స్ అంటే మోరల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఏంటి మన మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే టు బీ గుడ్ స్టీవర్డ్స్. స్టీవర్డ్స్ అంటే కేర్ టేకర్స్. మనమంతా ఒక మంచి కేర్ టేకర్స్ లాగా ఎర్త్ని, కేర్ టేకర్స్ ఆఫ్ ది ప్లానెట్, మన ప్లానెట్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అండ్ రెస్పాన్సిబుల్ ట్రస్టీస్ ఆఫ్ ద లెగసీ టు ఫ్యూచర్ జనరేషన్స్. సో మన అప్కమింగ్ జనరేషన్, మన భవిష్యత్తు తరాల వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్ ట్రస్టీస్ లాగా ఉండాలన్నమాట. మనం ఆ నమ్మకాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉండాలి. లెగసీ అంటే వారసత్వంగా తరతరాల్లో వస్తుంది కదా. సో మనం ఏదైతే ఈ భూమిని యూజ్ చేసుకుంటూ ఉన్నామో మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా రెస్పాన్సిబుల్గా దాన్ని వాళ్ళకి అందించాల్సి ఉంటుంది అన్నమాట. The concept of sustainable development was popularized in 1987 by the World Commission on Environment and Development. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ పాపులర్ అయిందనమాట. ఎప్పుడు 1987లో. పాపులరైజ్డ్ అంటే ఫేమస్ అని. సో ఎవరి వల్ల అంటే వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కమిషన్, ఒక గ్రూప్, కమిషన్ అంటే గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఫేమస్ అయింది. ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ చూద్దాం. ఇన్ ఇట్స్ రిపోర్ట్ ఇట్ డిఫైన్ ద ఐడియా యాజ్. సో వాళ్ళ రిపోర్ట్లో ఈ వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ రిపోర్ట్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటంటే అది డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ నీడ్స్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఈ వరల్డ్లో ప్రజెంట్ వాళ్ళ అవసరాలని తీర్చుకుంటూనే, అంటే డెవలప్మెంట్ కోసం మన అభివృద్ధి కావాలంటే కొన్ని రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. సో అట్లా ప్రజెంట్ అవసరాలని తీర్చుకుంటూనే వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ నీడ్స్. సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళ అవసరాలని తీర్చుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనమాట. వితౌట్ కాంప్రమైజింగ్ అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం డెవలప్ అవ్వడం, దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. దట్ ఈస్ వితౌట్ స్ట్రిప్పింగ్ ద న్యాచురల్ వరల్డ్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్యూచర్ జనరేషన్స్ వుడ్ నీడ్. అంటే దాని మీనింగ్ ఏంటి, కంప్లీట్గా భవిష్యత్తు తరాలకి అవసరమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని మనం పూర్తిగా ఇక్కడ వాడుకోకూడదు, వాళ్ళకు కూడా కొంచెం మిగల్చాలి. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. In the zoo at Lusaka, Zambia, there is a case where the notice reads the world's most dangerous animal. సో ఈ జాంబియా దేశంలో లుసాకా అనేటువంటి ప్లేస్లో ఒక జూ ఉంటుందంట. అందులో ఒక కేజ్ ఉంటుంది. అక్కడ నోటీస్ బోర్డులో ఇలా ఉంటుంది అనమాట, ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ యానిమల్ అని చెప్పి, ప్రపంచంలోనే చాలా డేంజరస్ యానిమల్ అని చెప్పి ఒక కేజ్ ఉంటుందంట. ఇన్సైడ్ ద కేజ్ దేర్ ఈస్ నో యానిమల్ బట్ ఏ మిర్రర్ వేర్ యూ సీ యువర్ సెల్ఫ్. ఆ కేజ్లోకి వెళ్ళి చూస్తే ఎటువంటి యానిమల్ ఏమి ఉండదు, కానీ ఒక మిర్రర్ ఉంటుంది. అంటే ఆ మిర్రర్లో మనం కనిపిస్తాం. Thanks to the efforts of a number of agencies in different countries, a new awareness has now dawned upon the most dangerous animal in the world. సో అక్కడ మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద వరల్డ్ ఎవరు? మనిషి అనమాట, హ్యూమన్ బీయింగ్స్. సో వాళ్ళు మనమే నాశనం చేసేస్తూ ఉన్నాం, డేంజరస్ యానిమల్ మనమే అని చెప్పి. సో థ్యాంక్స్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఏజెన్సీస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఏజెన్సీస్, డిఫరెంట్ పీపుల్ వాళ్ళంతా పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే ఒక న్యూ అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నౌ డాన్డ్ అపాన్. డాన్ అంటే బిగిన్ అని అర్థం. సో ఈ అవేర్నెస్ స్టార్ట్ అయింది అందరిలోనూ. ఈ దేని గురించి? మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద వరల్డ్ ఎవరు? మనిషే నాశనం చేస్తున్నాడు అనే విషయం అందరికీ అవగాహన వచ్చిందనమాట. He has realized the wisdom of shifting from a system based on domination to one based on partnership. So రియలైజ్ అయినాడు మనిషి. ఎక్కడి నుంచి? సిస్టమ్ బేస్డ్ ఆన్ డామినేషన్. ఈ ఎర్త్లో మనం డామినేట్ చేస్తాం ఈ ఎర్త్ని అనే ఒక ఆ విజ్డమ్ నుంచి మారాడనమాట. దేనికి అంటే టు వన్ బేస్డ్ ఆన్ పార్ట్నర్షిప్. మనం కూడా ఇందులో పార్ట్నర్స్, అంటే ఈ ఎర్త్లో మిగిలిన లివింగ్ బీయింగ్స్తో పాటు మనం కూడా పార్ట్నర్స్. వాటికి ఎంత హక్కు ఉందో మనకు అంతే ఉంది. సో మనమంతా కాపాడుకోవాలి అనే విజ్డమ్ క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. Scientists have catalogued about 1.4 million living species with which mankind shares the earth. సో చాలామంది సైంటిస్ట్ క్యాటలాగ్ అంటే లిస్టెడ్ లేదా రికార్డెడ్ అని అర్థం. సో వాళ్ళు లిస్ట్లో రాసుకున్నటువంటి రికార్డెడ్ చేసినటువంటి అంటే వాళ్ళు కనిపెట్టారనమాట. దాదాపుగా ఈ
ఎర్త్లో మనతో పాటుగా 1.4 మిలియన్ లివింగ్ స్పీసీస్ ఉన్నాయన్నమాట. 1 మిలియన్ అంటే 10 lakhs. సో 1.4 మిలియన్ లివింగ్ స్పీసీస్ ఉన్నాయి మనతో పాటుగా ఎర్త్లో. ఓన్లీ మనిషి మ్యాన్ కైండ్ మాత్రమే కాదు, మనతో పాటు రకరకాల జీవాలు అన్నీ కలిపి 1.4 మిలియన్స్ ఉన్నాయి. ఎస్టిమేట్స్ వేరీ వైడ్లీ యాజ్ రిగార్డ్స్ ద స్టిల్ అన్కాటలాగ్ లివింగ్ స్పీసీస్. Biologists reckon that about 3 to 100 million other living species still languish unnamed in ignominious darkness. కానీ కొన్ని రకరకాల ఎస్టిమేట్స్ అనమాట, అంటే డిఫరెంట్ సైంటిస్ట్స్ డిఫరెంట్గా చెప్తారు కదా, వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఇంకా అన్కాటలాగ్డ్ లివింగ్ స్పీసీస్ ఉన్నాయన్నమాట. అంటే లిస్టులోకి చేర్చినటువంటి, మనుషులకి తెలియనటువంటి ఇంకా లివింగ్ స్పీసీస్ కూడా కొన్ని ఉన్నాయి. సో బయాలజిస్టులు వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపుగా 3 to 100 million అదర్ లివింగ్ స్పీసీస్ స్టిల్ లాంగ్విష్, అంటే సఫర్, అవి ఇంకా సఫర్ అవుతూ ఉన్నాయి, అన్నేమ్డ్ ఇన్ ఇగ్నామినియస్ డార్క్నెస్. సో ఈ అజ్ఞానపు అంధకారంలో, అంటే మనుషుల యొక్క అంధకారంలో మనం పట్టించుకోకుండా ఉన్నటువంటి దాదాపుగా 3 to 100 million అదర్ లివింగ్ స్పీసీస్ కూడా ఉన్నాయంట, అంటే మన ఇంకా లెక్కలోకి రానటువంటివి. వన్ ఆఫ్ ద ఎర్లీ ఇంటర్నేషనల్ కమిషన్స్ విచ్ డెల్ట్ inter alia with the question of ecology and environment was the Brand Commission, which had a distinguished Indian as one of its members, Mr. L.K. Jha. సో స్టార్టింగ్లో వన్ ఆఫ్ ద ఎర్లీ ఇంటర్నేషనల్ కమిషన్స్, సో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కమిషన్స్ ఫామ్ అవుతాయి కదా, మొదట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎర్లీ ఇంటర్నేషనల్ కమిషన్స్ అవి విచ్ డెల్ట్ ఇంటరాలియా విత్ ద క్వశ్చన్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఈ ఎకాలజీ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి డీల్ చేసినటువంటి వన్ ఆఫ్ ద కమిషన్ అనమాట అది. ఇంటరాలియా అంటే ఈ కమిషన్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ మీద స్టడీ చేసింది, అందులో ఒకటి ఈ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. దీని గురించి స్టడీ చేసినటువంటి కమిషన్ ఏదంటే దాని పేరు బ్రాండ్ కమిషన్. సో అందులో ఒక డిస్టింగ్విష్డ్ ఇండియన్ ఉన్నాడు. డిస్టింగ్విష్డ్ అంటే ఫేమస్ అనమాట, ఫేమస్ అండ్ ప్రామినెంట్ ఇండియన్. అందులో అంటే ఆ కమిషన్లో మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఒక ఇండియన్ కూడా ఒక మెంబర్ ఉన్నారు, ఆయన పేరు మిస్టర్ ఎల్కే ఝా. ద ఫస్ట్ బ్రాండ్ రిపోర్ట్ రైజ్ ద క్వశ్చన్. సో వాళ్ళు రైజ్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ బ్రాండ్ రిపోర్ట్లో, ఆర్ వీ టు లీవ్ అవర్ సక్సెసర్స్ ఎ స్కార్చ్డ్ ప్లానెట్ ఆఫ్ అడ్వాన్సింగ్ డెజర్ట్స్, ఇంపవరిష్డ్ ల్యాండ్స్కేప్స్ అండ్ ఎయిలింగ్ ఎన్వైరన్మెంట్. సో వాళ్ళు క్వశ్చన్ వేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మన సక్సెసర్స్ అంటే ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్స్కి, మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమి ఇవ్వబోతున్నాం? ఏ స్కార్చ్డ్ ప్లానెట్ ఆఫ్ అడ్వాన్సింగ్ డెజర్ట్స్, అంటే ఒక ఎండిపోయినటువంటి ప్లానెట్ని ఇస్తూ ఉన్నామా? అడ్వాన్సింగ్ డెజర్ట్స్ అంటే కంప్లీట్గా డెజర్ట్స్ లాగా మారినటువంటి ఒక ప్లానెట్ని ఇవ్వబోతున్నామా? లేదా ఇంపవరిష్డ్ ల్యాండ్స్కేప్స్ అంటే ఎటువంటి పంటలు పండనటువంటి బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, బ్యారన్ ల్యాండ్స్, బీడు భూములను ఇవ్వబోతున్నామా? అండ్ ఎయిలింగ్ ఎన్వైరన్మెంట్, సో సఫరింగ్, సిక్ అయినటువంటి డిసీజ్తో బాధపడుతున్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఇవ్వబోతున్నామా మనము? అంటే మనం డ్యామేజ్ చేస్తున్నాం. సో ఫ్యూచర్ జనరేషన్కి అదే ఉంటుంది అనమాట మనం ఇట్లా చేస్తే. మిస్టర్ లెస్టర్ ఆర్ బ్రౌన్ ఇన్ హిస్ థాట్ఫుల్ బుక్ ద గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ పాయింట్స్ అవుట్ దట్ ద ఎర్త్స్ ప్రిన్సిపల్ బయోలాజికల్ సిస్టమ్స్ ఆర్ 4: ఫిషరీస్, ఫారెస్ట్స్, గ్రాస్ల్యాండ్స్ అండ్ క్రాప్ల్యాండ్స్. సో ఈయన మిస్టర్ లెస్టర్ ఆర్ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి తన బుక్లో రాశారనమాట. తన బుక్ పేరు ద గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ అనేటువంటి బుక్లో ఈ ఎర్త్స్ ప్రిన్సిపల్ బయలాజికల్ సిస్టమ్, సో ఎర్త్కి మెయిన్, ప్రిన్సిపల్ అంటే మెయిన్ ఆర్ ఇంపార్టెంట్ బయలాజికల్ సిస్టమ్స్ ఏవంటే 4 ఉన్నాయంట. ఒకటి ఫిషరీస్, అంటే ఈ ఫిష్ చేపల యొక్క సంఖ్య, అండ్ ఫారెస్ట్స్ అడవులు, గ్రాస్ ల్యాండ్స్ గడ్డి భూములు, అండ్ క్రాప్ ల్యాండ్స్ ఈ పంట భూములు అనమాట. అండ్ దే ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్. సో ఈ గ్లోబల్గా ఎకనామిక్ సిస్టమ్ అంతా ఫామ్ చేసే ఈ ఫౌండేషన్ ఈ 4 బాగుంటే ఈ గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ కూడా బాగుంటుంది. In addition to supplying our food, these 4 systems provide virtually all the raw materials for industry except minerals and petroleum derived synthetics. సో ఈ 4 వల్లనే కదా మనకి మనుషులకి ఫుడ్ దొరికేది. సో ఫుడ్ సప్లైతో పాటుగా ఇంకా రా మెటీరియల్స్ని సప్లై చేస్తుందంట ఈ ఇండస్ట్రీస్కి, వాటికి ఎక్సెప్ట్ మినరల్స్ అండ్ పెట్రోలియం డిరైవ్డ్ సింథటిక్స్. సో భూమిలో నుంచి వచ్చే మినరల్స్, ఈ పెట్రోలియం నుంచి తయారు చేసే కొన్ని సింథటిక్స్, వాటిని తప్ప మిగిలిన రా మెటీరియల్స్ అన్నిటినీ ఇండస్ట్రీస్కి సప్లై చేస్తాయన్నమాట ఈ ఫారెస్ట్స్, గ్రాస్ ల్యాండ్స్ అండ్ క్రాప్ ల్యాండ్స్, ఫిషరీస్, ఇవన్నీ 4. ఇన్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ది వరల్డ్, human claims on these systems are reaching an unsustainable level.
ఏ పాయింట్ వేర్ దేర్ ప్రొడక్టివిటీ ఈజ్ బీయింగ్ ఇంపైర్డ్. సో ఈ నాలుగిటిని కూడా మనిషి చాలా ప్లేస్లలో ఏం చేస్తున్నాడంటే ఎంత వాడుకోవాలో అంత కాకుండా దానికి మించి యూజ్ చేసుకుంటా ఉన్నాడు అనమాట ఈ నాలుగిటిని. సో ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బంది అవుతా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది లేదనమాట. సో అన్సస్టైనబుల్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఎక్కడంటే దాని ప్రొడక్టివిటీ తగ్గిపోయేలాగా. వెన్ దిస్ హ్యాపెన్స్ ఫిషరీస్ కొలాప్స్. సో ఎప్పుడైతే ఈ అన్సస్టైనబుల్ లెవెల్కి చేరుకుంటామో, అంటే ఫ్యూచర్ జనరేషన్కి కూడా మిగలకుండా మనమే ఎక్కువగా వాడేస్తాము, అప్పుడు ఏమవుతుందంటే ఫిషరీస్ కొలాప్స్. సో చేపల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది. ఫారెస్ట్స్ డిజపియర్. అడవులన్నీ మాయమైపోతాయి, అంటే వ్యానిష్ అయిపోతాయి అన్నమాట. అడవులు అనేవి లేకుండా పోతాయి. గ్రాస్ ల్యాండ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ బ్యారన్ వేస్ట్ ల్యాండ్స్. అంటే ఈ గడ్డి భూములన్నీ బీడు భూములాగా మారిపోతాయి. అండ్ క్రాప్ ల్యాండ్స్ డిటీరియరేట్. ఈ పంట భూములన్నీ డిటీరియరేట్ అవుతాయి అనమాట. అంటే డిటీరియరేటెడ్ అంటే అన్ప్రొడక్టివ్. సో పంటలు పండని స్థితికి చేరుకుంటాయి అన్నమాట. ఇన్ ఏ ప్రోటీన్ కాన్షియస్ అండ్ ప్రోటీన్ హంగ్రీ వరల్డ్ ఓవర్ ఫిషింగ్ ఈజ్ కామన్ ఎవ్రీడే. సో ఈ ప్రోటీన్ కాన్షియస్, ఇప్పుడు జనాలందరికీ ప్రోటీన్ పట్ల అవగాహన వచ్చిందన్నమాట. మనుషులకి హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్ కావాలని చెప్పేసి. అండ్ ప్రోటీన్ హంగ్రీ వరల్డ్, ప్రోటీన్ని ఎక్కువగా తీసుకునేటువంటి ఈ ప్రపంచంలో ఓవర్ ఫిషింగ్ ఈజ్ కామన్ ఎవ్రీడే. సో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఓవర్ ఫిషింగ్ చేస్తున్నారు. అంటే అవి ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటాయో అంటే అంత టైం ఇవ్వట్లేదు అనమాట. ఎక్కువ వాడేసుకుంటున్నారు. సో మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆ ఫిష్ చాలా టైం పడుతూ ఉంది. ఇన్ పూర్ కంట్రీస్ లోకల్ ఫారెస్ట్స్ ఆర్ బీయింగ్ డెసిమేటెడ్ ఇన్ ఆర్డర్ టు ప్రొక్యూర్ ఫైర్వుడ్ ఫర్ కుకింగ్. సో కొన్ని పేద దేశాలలో ఈ లోకల్ ఫారెస్ట్ అన్నిటిని బీయింగ్ డెసిమేటెడ్ అంటే డెస్ట్రాయిడ్ కంప్లీట్లీ. సో చాలా వరకు డిస్ట్రాయ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రొక్యూర్ ఫైర్వుడ్ ఫర్ కుకింగ్, వంట చేసుకోవడానికి ఈ ఫైర్వుడ్ కోసం, వంట చెరుకు కోసం ఈ కట్టెలు యూజ్ చేసి వంట చేస్తూ ఉంటారు కదా. సో వాటి కోసం అడవులన్నింటినీ కొట్టేస్తూ ఉన్నారనమాట. ఇన్ సమ్ ప్లేసెస్ ఫైర్వుడ్ హ్యాస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ దట్ వాట్ గోస్ అండర్ ద పాట్ నౌ కాస్ట్ మోర్ దాన్ వాట్ గోస్ ఇన్సైడ్ ఇట్. సో ఇంకా కొన్ని ప్లేస్లలో ఈ ఫైర్వుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతూ ఉందంట. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే వాట్ గోస్ అండర్ ద పాట్ నౌ కాస్ట్ మోర్ దాన్ వాట్ గోస్ ఇన్సైడ్ ఇట్. సో మనం వంట చేసుకోవడానికి ఆ కుండని పెట్టినప్పుడు కింద మంట పెడతారు కదా, ఈ మంట అంటే కుండ లోపల మన ఫుడ్ ఎంతైతే కాస్ట్ ఉందో, అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతా ఉందో దానికంటే ఎక్కువగా మనం ఈ పొయ్యిలో పెట్టే ఈ ఫైర్వుడ్డే ఎక్కువ కాస్ట్ అవుతా ఉందన్నమాట. అంటే ఫైర్వుడ్డే ఎక్కువ కాస్ట్ ఉంది మనం తినేదానికన్నా అని చెప్పి. సిన్స్ ద ట్రాపికల్ ఫారెస్ట్ ఈస్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ డాక్టర్ మయర్స్, ద పవర్ హౌస్ ఆఫ్ ఎవల్యూషన్, సెవరల్ స్పీసీస్ ఆఫ్ లైఫ్ ఫేస్ ఎక్స్టింక్షన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇట్స్ డిస్ట్రక్షన్. సో ఈ ట్రాపికల్ ఫారెస్ట్స్ ఎప్పుడు వర్షాలు పడి పచ్చగా ఉంటాయి కదా, వాటిని డాక్టర్ మయర్స్ తను చెప్పిన విధంగా ఏం చెప్పాడంటే ద పవర్ హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నాడు అన్నమాట ట్రాపికల్ ఫారెస్ట్ని. ఎందుకంటే ద పవర్ హౌస్ ఆఫ్ ఎవల్యూషన్ అని అక్కడ మెనీ స్పీసీస్ ఉంటాయి, అంటే రకరకాల జీవజాలం జంతువులన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట ఈ ట్రాపికల్ ఫారెస్ట్లలో. ఇప్పుడు ఏమైందంటే రిజల్ట్ ఆఫ్ ఇట్స్ డిస్ట్రక్షన్, ఆ ట్రాపికల్ ఫారెస్ట్ అన్ని డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల సెవరల్ స్పీసీస్ ఆఫ్ లైఫ్ ఫేస్ ఎక్స్టింక్షన్, చాలా స్పీసీస్ అక్కడ అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి అన్నమాట. ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోయే స్థితికి అవన్నీ చేరుకున్నాయి. ఇట్ హ్యాస్ బీన్ వెల్ సెడ్ దట్ ఫారెస్ట్ ప్రిసీడ్ మ్యాన్ కైండ్, డెజర్ట్స్ ఫాలో. సో ఒక కొటేషన్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఫారెస్ట్ ఎక్కడైతే ఉంటాయో మనుషులు కూడా అక్కడే ఉండేవాళ్ళు కదా స్టార్టింగ్లో. అంటే ఈ సివిలైజేషన్ అంతా ఫామ్ అయింది, ఫారెస్ట్ వాటర్ ఎక్కడ ఉంటాయో మనిషి అక్కడ ఉండేటోడు. ఎప్పుడైతే ఈ ఫారెస్ట్లన్నీ నాశనం అయిపోతాయో మనుషులు కూడా నాశనం అయిపోతారు. అండ్ డెజర్ట్స్ ఫాలో, మొత్తం అంతా డెజర్ట్ అయిపోతాయి అన్నమాట. ఫారెస్ట్ లేకపోతే ఇంకేముంటాయి అక్కడ, డెజర్ట్స్ వచ్చేస్తాయి. ద వరల్డ్స్ ఏన్షియంట్ ప్యాట్రిమోనీ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్ ఈస్ నౌ ఎరోడింగ్ అట్ ద రేట్ ఆఫ్ 40 to 50 million acres a year, and the growing use of dung for burning deprives the soil of an important natural fertilizer. So the world's ancient patrimony అంటే హెరిటేజ్ అని అర్థం. మన మనుషులకి ఉన్నటువంటి వారసత్వం, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వారసత్వం ఏంటంటే ట్రాపికల్ ఫారెస్ట్ అనమాట. వాటిని మనం కాపాడుకోవాలి. అవి ఇప్పుడు ఏమైపోతున్నాయి, ఈజ్ నౌ ఎరోడింగ్ అంటే కంప్లీట్లీ డెస్ట్రాయ్ అయిపోతున్నాయి అనమాట. అవి లేకుండా పోతున్నాయి. ఎట్లా పోతున్నాయి అంటే అట్ ద రేట్ ఆఫ్ 40 to 50 million acres ఏ ఇయర్. ఒక సంవత్సరానికి దాదాపుగా 40 నుంచి 50 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆ ట్రాపికల్ ఫారెస్ట్స్ లేకుండా పోతున్నాయి అన్నమాట. అండ్ ద గ్రోయింగ్ యూజ్ ఆఫ్ డంగ్ ఫర్ బర్నింగ్ డిప్రైవ్స్ ద సాయిల్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ ఫర్టిలైజర్, అండ్
ఈ డంగ్ను కూడా అంటే ఆవు ఈ గేదె పేడలు ఉంటాయి కదా, పేడని యాక్చువల్గా ఫర్టిలైజర్గా వాడాలి, న్యాచురల్ ఫర్టిలైజర్స్గా. అట్లా కాకుండా వాటిని బర్నింగ్ డిప్రైస్ అంటే కాలుస్తూ ఉన్నారు, వంట చెరుగ్గా వాడుతూ ఉన్నారు, జస్ట్ కాల్స్తున్నారు వాటిని ఎరువుగా వాడకుండా. దానివల్ల కూడా సాయిల్ మొత్తం అంతా డిప్లీట్ అయిపోతూ ఉందన్నమాట, సాయిల్కి ఈ ప్రొడక్టివ్ నేచర్ లేకుండా పోతూ ఉంది. యాక్చువల్లీ డంగ్ని న్యాచురల్ ఫర్టిలైజర్గా వాడితే పంటలు బాగా పండుతాయి, కానీ మనం డంగ్ని అట్లా యూజ్ చేయట్లేదు, ఈ పొయ్యిలో వాడుకుంటూ ఉన్నారనమాట బర్న్ చేస్తూ. The World Bank estimates that a 5-fold increase in the rate of forest planting is needed to cope with the expected fuel wood demand in the year 2000. సో ఈయన 1994లో రాసినప్పటికీ 2000 సంవత్సరానికి అంటే 2000 ఇయర్లో మనుషులకి ఎంత ఫ్యూయల్ వుడ్ డిమాండ్ ఉంటుందో, ఫ్యూయల్ వుడ్ అంటే ఈ వంట చెరుకు డిమాండ్ ఉంటుందో దాన్ని చేరుకోవడానికి మనం 5-fold ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఫారెస్ట్ ప్లాంటింగ్ ఈజ్ నీడెడ్ అన్నారు. అంటే దాదాపుగా అప్పుడు ఎంత ఈ అడవుల్ని పెంచుతూ ఉన్నారో దానికి 5 times ఎక్కువ పెంచాలా, 5-fold అంటే 5 times అనమాట. సో 2000 సంవత్సరంలో మనిషికి ఎంత ఫ్యూయల్ వుడ్ అవసరమవుతుందో దాన్ని రీచ్ అవ్వాలంటే అప్పుడు ఆ టైంలో ఎంతైతే ఈ ఫారెస్ట్ ప్లాంటింగ్ చేస్తున్నారో దానికి 5 times ఎక్కువ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎస్టిమేట్ వేశారనమాట. జేమ్స్ స్పెత్, the president of the World Resources Institute, said the other day, "We were saying that we are losing the forest at an acre a second, but it is much closer to an acre and a half to a second." సో జేమ్స్ స్పెత్ అనేటువంటి వ్యక్తి వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్కి ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఒకరోజు చెప్పినటువంటి మాట ఏంటంటే, వీ వర్ సేయింగ్ దట్ వీఆర్ లూజింగ్ ద ఫారెస్ట్ అట్ అన్ ఏకర్ ఏ సెకండ్. మనకేం చెప్తారంటే జనాలు మామూలుగా రీసెర్చ్ చేసిన వాళ్ళు లేదా సర్వేస్ చేసిన వాళ్ళు 1 సెకండ్కి 1 ఎకరా ఫారెస్ట్ మనం కోల్పోతున్నాం అని చెప్పారు అని. 1 సెకండ్కి 1 ఎకరా ఫారెస్ట్ని మనం కోల్పోతున్నాం, కానీ దానికంటే ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ మచ్ క్లోజర్ టు యాన్ ఏకర్ అండ్ హాఫ్ టు ఏ సెకండ్. సెకండ్కి ఎకరా కాదు, ఎకరన్నర ఫారెస్ట్ని కోల్పోతూ ఉన్నాం, అంటే ఇంకా ఎక్కువే కోల్పోతూ ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పారనమాట. Article 48A of the Constitution of India provides that the state shall endeavour to protect and improve the environment and to safeguard the forests and the wildlife of the country. సో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48A ప్రకారం ద స్టేట్ షల్ ఎండివర్, మన గవర్నమెంట్ ఖచ్చితంగా పాటుపడాలన్నమాట. ఎండివర్ అంటే హార్డ్ వర్క్ చేయాలి, అంటే చాలా కష్టపడి అంటే వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టాలని అర్థం. సో ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి దేనికోసం అంటే టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ ద వైల్డ్ లైఫ్ ఆఫ్ ది కంట్రీ. ఈ అడవుల్ని కాపాడడం, వైల్డ్ లైఫ్ని కాపాడడం అండ్ ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడడం మన గవర్నమెంట్ యొక్క బాధ్యత అని ఆర్టికల్ 48A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట. బట్ వాట్ కాజెస్ ఎండ్లెస్ యాంగ్విష్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ లాస్ ఆర్ నెవర్ రెస్పెక్టెడ్ నార్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఇండియా. కానీ మనకి ఈ బాధని, ఈ యాంగ్విష్ని, అంటే ఈ సాడ్నెస్ అనమాట, ఈ ఎండ్లెస్ సాడ్నెస్ని క్రియేట్ చేసేది ఏంటంటే మన ఇండియాలో అటువంటి లాస్ ఎన్ని వచ్చినా కూడా వాటిని పట్టించుకోరు ఎవరు, అవి ఎన్ఫోర్స్ చేయరు, అంటే అమలు పరచరు అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలంటే ద కాన్స్టిట్యూషన్ సేస్ దట్ క్యాస్టిజం, సో ఈ కుల వివక్షతలు, అన్టచబిలిటీ అంటరానితనం అండ్ బాండెడ్ లేబర్, ఈ వెట్టి చాకరీ ఉంటుంది కదా, సో అంటే బలవంతంగా పని చేయించుకుంటూ ఉంటారు ఇళ్లల్లో, సో ఇవన్నీ అబాలిష్ చేయాలని చెప్పేసి వీటన్నిటిని నిర్మూలించాలని మన కాన్స్టిట్యూషన్లో ఉంది. బట్ దే ఫ్లోరిష్ షేమ్లెస్లీ ఈవెన్ ఆఫ్టర్ 44 years ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కానీ ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం అమలైన 44 సంవత్సరాల తర్వాత కూడా అవన్నీ షేమ్లెస్గా ఇంకా ఉన్నాయి, సిగ్గు లేకుండా. అంటే అవన్నీ ఇప్పటికీ క్యాస్టిజము, అన్టచబిలిటీ, బాండెడ్ లేబర్ అనేది ఇంకా 1994లో ఆయన రాసిన టైంకి, సో ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని చోట్ల క్యాస్టిజం, అన్టచబిలిటీ ఇంకా ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ లాసే కదా, వీటన్నిటిని ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఫాలో అవ్వలేదు. అట్లనే ఈ ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయాలనేటువంటి రూల్ని కూడా ఎవరు పాటించట్లేదు. A recent report of our Parliament's Estimates Committee has highlighted the near catastrophic depletion of India's forest over the last 4 decades. So రీసెంట్గా మన పార్లమెంట్స్ ఎస్టిమేట్స్ కమిటీ అనే వాళ్ళు ఒక రిపోర్ట్లో వాళ్ళు హైలైట్ చేసిన విషయం ఏంటంటే క్యాటాస్ట్రోఫిక్ డిప్లీషన్, అంటే చాలా డేంజరస్ లెవెల్లో మొత్తం అంతా నాశనం అయిపోతుంది అనమాట మన ఇండియాస్ ఫారెస్ట్. గత 4 దశాబ్దాలుగా, డికేడ్ అంటే 10 years, సో 4 decades అంటే 40 years. గత 40 yearsలో చాలా దారుణంగా నాశనం అయిపోయింది మన ఇండియాస్ ఫారెస్ట్ అంతా. ఇండియా అకార్డింగ్ టు రిలయబుల్ డేటా ఈజ్ లూజింగ్ ఇట్ ఫారెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 3.7 million acres ఏ ఇయర్. సో ఒక నమ్మదగినటువంటి డేటా ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇండియాలో
దాదాపుగా సంవత్సరానికి 3.7 మిలియన్ ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ కోల్పోతూ ఉన్నాం అనమాట మనం. లార్జ్ ఏరియాస్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ యాజ్ ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ ఆల్రెడీ వర్చువల్లీ ట్రీలెస్. సో పెద్ద పెద్ద ఏరియాలు, సో అఫీషియల్గా మన ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పుకునేటువంటి చాలా ప్లేస్లు చెట్లే లేవు. చెట్లు లేకుండా మనం ఫారెస్ట్లని ఎలా అంటాం? ద యాక్చువల్ లాస్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అబౌట్ 8 times ద రేట్ ఇండికేటెడ్ బై గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. సో గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఇప్పుడు ఇంత లెవెల్లో మనం మన ఫారెస్ట్ కోల్పోతా ఉన్నామని గవర్నమెంట్ వాళ్ళు చెప్పింటారు కదా, యాక్చువల్గా దానికంటే 8 times ఎక్కువగా మనం కోల్పోతూ ఉన్నాం అనమాట. గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ కంటే రియాలిటీలో చూస్తే 8 times ఎక్కువగానే మనం ఫారెస్ట్ ల్యాండ్ని కోల్పోతూ ఉన్నాము. A 3-year study using satellites and aerial photography conducted by the United Nations warns that the environment has deteriorated so badly that it is critical in many of the 88 countries investigated. So, 3 సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత శాటిలైట్స్ యూస్ చేసి అండ్ ఏరియల్ ఫోటోగ్రఫీ, ఆకాశంలోకి పైకి వెళ్ళి ఫొటోస్ తీస్తారు కదా, ఏరియల్ ఫోటోగ్రఫీ అంటాం. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కండక్ట్ చేశారనమాట ఒక 3 year. దాన్ని పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్ డిటీరియరేట్ అయిపోతూ ఉంది, నాశనం అయిపోతూ ఉంది అనమాట, రూయిన్ అయిపోతూ ఉంది కంప్లీట్గా. అండ్ దాదాపుగా 88 కంట్రీస్లో అంటే 88 కంట్రీస్ని ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో మెనీ కంట్రీస్లో క్రిటికల్ స్టేజ్కి చేరుకుంది అనమాట. అంటే చాలా డేంజరస్ స్టేజ్కి చేరుకుంది ఈ ఎన్విరాన్మెంట్ అనేది. సో అక్కడంతా జాగ్రత్తలు తీసుకోవాలా, ఫారెస్ట్ ఏరియాని పెంచాలని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. దేర్ కెన్ బి నో డౌట్ that the growth of the world population is one of the strongest factors distorting the future of human society. సో మన హ్యూమన్ సొసైటీ యొక్క ఫ్యూచర్ని, మనుషుల యొక్క భవిష్యత్తుని భయపెట్టేటువంటి అంటే ఇబ్బంది పెట్టేటువంటి ఇంకొక స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్. సో ప్రపంచ జనాభా పెరిగిపోతూ ఉంది కదా, దానివల్ల ఫ్యూచర్కి చాలా ఇబ్బంది అనమాట. ఇట్ టుక్ మ్యాన్ కైండ్ మోర్ దాన్ ఏ మిలియన్ ఇయర్స్ టు రీచ్ ద ఫస్ట్ బిలియన్. సో ఫస్ట్ బిలియన్ చేరుకోవడానికి, ఫస్ట్ బిలియన్ అంటే ఈ 1000 million అని అర్థం, అంటే దాదాపుగా 100 కోట్లు. సో 100 crores, ఫస్ట్ 100 crores పాపులేషన్ జనాభా చేరుకోవడానికి దాదాపుగా మన ఎర్త్కి మిలియన్ ఇయర్స్ టైం పట్టిందంట. 1,00,000 సంవత్సరాలకి 100 కోట్లకు చేరుకుంది మన జనాభా. కానీ దట్ వాజ్ ద వరల్డ్ పాపులేషన్ అరౌండ్ ద ఇయర్ 1800లో అప్పుడు ఫస్ట్ బిలియన్ ఉన్నారు. బై ద ఇయర్ 1900 ఒక 100 సంవత్సరాలకే సెకండ్ బిలియన్ వాజ్ యాడెడ్. ఇంకొక 100 కోట్ల మంది పెరిగిపోయినారు. 100 సంవత్సరాల్లోనే 100 కోట్ల మంది పెరిగారు. సో అంటే చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉందన్నమాట. అండ్ ద 20th century హ్యాస్ యాడెడ్ అనదర్ 3.7 billion. సో 20th centuryకి వచ్చేసరికి ఇంకొక 3.7 billion మెంబర్స్ యాడ్ అయ్యారు అనమాట పాపులేషన్. ద ప్రజెంట్ వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 5.7 billion. సో ఈయన రాసిన టైంకి అంటే 1994 ఆ టైంలో అప్పుడు ప్రపంచ జనాభా 5.7 billion చేరుకుంది. 570 కోట్ల మంది పైగానే జనాలు ఉన్నారనమాట. ఎవ్రీ 4 days ద వరల్డ్ పాపులేషన్ ఇంక్రీజెస్ బై 1 million. సో ప్రతి 4 రోజులకి 10 లక్షల జనాభా పెరుగుతూ ఉంది. ఫెర్టిలిటీ ఫాల్స్ యాజ్ ఇన్కమ్స్ రైస్, ఎడ్యుకేషన్ స్ప్రెడ్స్ అండ్ హెల్త్ ఇంప్రూవ్స్. సో బాగా చదువుకున్నప్పుడు, ఎడ్యుకేషన్ స్ప్రెడ్ అయినప్పుడు, ఇన్కమ్ పెరిగినప్పుడు అండ్ హెల్త్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడరు, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అనమాట ఆ ఫర్టిలిటీ రేట్, అంటే బర్త్ రేట్ని తగ్గించేస్తారు. దస్ డెవలప్మెంట్ ఈజ్ ద బెస్ట్ కాంట్రాసెప్టివ్. సో అప్పుడే డెవలప్మెంట్ అనేది బెస్ట్ కాంట్రాసెప్టివ్ అంటే టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి, అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే డెవలప్మెంటే అనమాట. మనుషులు డెవలప్ అవ్వాలంటే బాగా చదువుకోవాలా, వాళ్ళ ఇన్కమ్ స్టాండర్డ్స్ అంటే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగాల. సో ఇప్పుడు అవి జరిగినప్పుడే ఫెర్టిలిటీ అనేది తగ్గుతుంది, ప్రపంచ జనాభా కంట్రోల్లోకి వస్తుంది. బట్ డెవలప్మెంట్ ఇట్ సెల్ఫ్ మే నాట్ బి పాసిబుల్ ఇఫ్ ద ప్రెజెంట్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్ కంటిన్యూస్. కానీ ఈ రేంజ్లో ప్రతి 4 రోజులకి 10 లక్షల మంది పెరుగుతూ ఉంటే ఆ డెవలప్మెంట్ అనేది సాధ్యం అవ్వదన్నమాట. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు అంటే వాళ్ళకి జాబ్స్ ఉండాలా, ఫుడ్ ప్రొవైడ్ చేయాలా, సో కష్టం అయిపోతుంది. అట్లా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ద రిచ్ గెట్ రిచర్ అండ్ ద పూర్ బిగెట్ చిల్డ్రన్ విచ్ కండెమ్స్ దెమ్ టు రిమైన్ పూర్. సో బాగా డబ్బున్నోడు రిచ్ పర్సన్ ఇంకా రిచ్గా మారిపోతూ ఉన్నాడు, ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బుతో
ఆ పుట్టినటువంటి పిల్లలకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వగలడు, బాగా చదువు చెప్పించగలడు. సో అతను ఇంకా డెవలప్ అవుతూ ఉన్నాడు. పూర్ బిగెట్ చిల్డ్రన్, ఈ పేదవాళ్ళు ఇంకా పిల్లల్ని కంటా ఉన్నారు. అండ్ వాళ్ళని విచ్ కండెమ్స్ దెమ్ టు రిమైన్ పూర్, వాళ్ళని ఇంకా పూర్గానే ఉండేటువంటి స్థితిలోకి తోసేస్తూ ఉన్నారనమాట. వాళ్ళని ఫోర్స్డ్గా, అంటే కండెమ్స్ అంటే ఫోర్స్ చేయడం, ఆ పూర్గా ఉండేలాగా ఇంకా ఫోర్స్ చేస్తున్నారు. అంటే సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. మోర్ చిల్డ్రన్ డస్ నాట్ మీన్ మోర్ వర్కర్స్, మియర్లీ మోర్ పీపుల్ వితౌట్ వర్క్. సో ఎక్కువ మంది పిల్లలు ఉంటే దాని మీనింగ్ ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారని అని కాదు అర్థం, ఎక్కువ మందికి పని లేకుండా ఉందని అర్థం అనమాట. అంటే జాబ్స్ ప్రొవైడ్ చేయలేరు కదా, ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ బీ ట్రీటెడ్ లైక్ క్యాటిల్ అండ్ కంపల్సరీలీ స్టెరిలైజ్డ్. అంటే ఏంటంటే ఈ క్యాటిల్ లాగా, ఈ ఆవులకి, ఈ పశువులకి స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ వేసేసి ప్రెగ్నెన్సీ రాకుండా చేసేస్తారు కదా, అట్లా మనుషులకు కూడా చేయాలని చెప్పేసి ఏం సజెస్ట్ చేయట్లేదు ఇక్కడ. బట్ దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు వాలంటరీ ఫ్యామిలీ ప్లానింగ్ వితౌట్ ఇంట్రొడ్యూసింగ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కోర్షన్. సో కోర్షన్ అంటే ఫోర్సు. సో ఫోర్స్ అనే దాన్ని, గవర్నమెంట్ ఫోర్స్ చేయడం అనే దాన్ని లేకోకుండా వాలంటరీ ఫ్యామిలీ ప్లానింగ్, ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే, అంటే ఒకరు చాలు, ఇద్దరు చాలు అని చెప్పేసి పిల్లల్ని కండం లిమిట్గా పెట్టుకుంటే వాలంటరీగా, అప్పుడు ఈ ప్రపంచంలో జనాభా తగ్గుతుంది అండ్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. ద చాయిస్ ఈజ్ రియలీ బిట్వీన్ కంట్రోల్ ఆఫ్ పాపులేషన్ అండ్ పర్పెచుయేషన్ ఆఫ్ పావర్టీ. సో మనకున్నటువంటి చాయిస్ ఏంటంటే రెండే రెండు. ఒకటి కంట్రోల్ ఆఫ్ పాపులేషన్, ఈ జనాభాని కంట్రోల్ చేయడం, లేదా పర్పెషన్ ఆఫ్ పావర్టీ, సో ఈ పేదరికంలోనే ఉండిపోవడం. The population of India is estimated to be 920 million today, more than the entire populations of Africa and South America put together. సో ఈయన రాసినప్పటికి 1994లో ఆ రోజుకి 920 మిలియన్ ఉందంట ఇండియా యొక్క పాపులేషన్. సో అంటే 920 కోట్లు ఆ టైంలో అంతుంది. చూస్తే ఆఫ్రికా, సౌత్ అమెరికా ఈ రెండింటిని కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ మన ఇండియాలోనే ఉన్నారనమాట. ఈ ఆఫ్రికాని, సౌత్ అమెరికాని రెండు దేశాలని కలిపితే మనకంటే తక్కువే వస్తున్నారు వాళ్ళ దగ్గర పాపులేషన్. నో వన్ ఫెమిలియర్ విత్ ద కండిషన్స్ ఇన్ ఇండియా వుడ్ డౌట్ దట్ ద హోప్ ఆఫ్ ద పీపుల్ వుడ్ డై ఇన్ దేర్ హంగ్రీ హట్మెంట్స్ అన్లెస్ పాపులేషన్ కంట్రోల్ ఈస్ గివెన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. సో ఇండియా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఎటువంటి డౌట్ రాదనమాట వాళ్ళకంటే, ఇప్పుడు ఈ హోప్ ఆఫ్ ద పీపుల్ వుడ్ డై ఇన్ దేర్ హంగ్రీ హట్మెంట్స్. సో ఆకలితో, హట్మెంట్స్ అంటే ఈ గుడిసెలు ఇవన్నమాట. సో వాటిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అంటే ఈ ప్రజలు పేదరికంలో, అంటే ఎక్కువ మంది పేదరికం ఉన్న కంట్రీ కాబట్టి. సో ఈ పాపులేషన్ అనేది కంట్రోల్ చేయకపోతే, ఇది మన టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఇది కనుక మనం చేయలేకపోతే జనాలంతా పూర్గా అట్లనే ఉండిపోవాల్సి వస్తుంది, పూర్ పీపుల్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ వీ సీ ఎ ట్రాన్సెండింగ్ కన్సర్న్. సో మన హ్యూమన్ హిస్టరీలోనే ఫస్ట్ టైంగా ఈ సమస్యని అంటే బియాండ్ నేషనల్ లెవెల్ చూస్తూ ఉన్నారనమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే పెద్ద సమస్యలాగా అందరూ భావిస్తూ ఉన్నారు. ద సర్వైవల్ నాట్ జస్ట్ ఆఫ్ ద పీపుల్ బట్ ఆఫ్ ది ప్లానెట్. అంటే ఇక్కడ మనుషులు బతకాలని కాదు, హ్యాపీగా ప్లానెట్ని బతికించుకోవాలి, మన అర్త్ని. వీ హ్యావ్ బిగన్ టు టేక్ ఏ హోలిస్టిక్ వ్యూ ఆఫ్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం హోలిస్టిక్ వ్యూ. మొత్తం మనమంతా నేచర్లో ఒక పార్టే, అంతా ఒకటే అని అనుకునే దాన్ని మనం ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నారనమాట. ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం డస్ నాట్ నెసెసరీలీ సిగ్నల్ అవర్ డిమైజ్. సో ఇప్పుడు వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అనేది మన డిమైజ్కి సిగ్నల్ కాదనమాట. మన డిమైజ్ అంటే మన ఎండ్. అంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మనిషి, హ్యూమన్ రేస్ అనేది ఎండ్ అయిపోతుంది అనేది కాదు ఇక్కడ. ఇట్ ఈస్ అవర్ పాస్పోర్ట్ ఫర్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ జనరేషన్కి పాస్పోర్ట్ అనమాట. అంటే ఇవన్నీ సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాం, ఫ్యూచర్కి చాలా ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ఆ ఎర్త్ని కనుక మనం కాపాడుకోగలిగితే ఫ్యూచర్ బాగుంటుంది అని ఇచ్చేటువంటి సిగ్నల్ మాత్రమే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం. సో వాటిని మనం గ్రహించి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలి. ద ఎమర్జింగ్ న్యూ వరల్డ్ విజన్ హ్యాస్ ఉషర్డ్ ఇన్ ద ఎరా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ న్యూ వరల్డ్ విజన్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ విజన్, ప్రపంచంలో అందరికీ ఉన్నటువంటి భవిష్యత్తు కాన్సెప్ట్, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం ఏంటంటే ఈ ఎరా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిందనమాట. సో అందరూ బాధ్యతగా తీసుకుంటున్నారు. ఎవరో ఒకరి బాధ్యత కాదు, ఇది ప్రపంచంలోని అందరి బాధ్యత. ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ వ్యూ, an ecological view, seeing the world as an integrated whole rather than a disassociated కలెక్షన్ ఆఫ్ పార్ట్స్. ఇదేదో డిఫరెంట్ కలిస్తే ఎర్త్ అనేది కాకోకుండా, అంటే డిఫరెంట్ పార్ట్స్ అనేది కాకుండా ఇదంతా ఇంటిగ్రేటెడ్ హోల్, మొత్తం అంతా ఒకటే. ఎకలాజికల్గా చూసుకున్న హోలిస్టిక్ వ్యూ అనమాట ఇదంతా. సో మనమంతా ఒక పార్ట్ డ్యామేజ్ అయితే, అంటే నేచర్లో ఒక్క పార్ట్ ఫారెస్ట్ డ్యామేజ్ అయితే మొత్తం నేచర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది, వరల్డ్ అంతా, ఎర్త్కి మొత్తం ఇబ్బంది అవుతుంది. సో అనే విషయం గ్రహించినారనమాట.
అంతా ఒకటే అని. ఇండస్ట్రీ హ్యాస్ ఎ మోస్ట్ క్రూషియల్ రోల్ టు ప్లే ఇన్ దిస్ న్యూ ఎరా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ న్యూ ఎరా ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో, ఈ బాధ్యత కలిగినటువంటి యుగంలో ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ క్రూషియల్ రోల్ టు ప్లే, అంటే వాళ్ళు మెయిన్ రోల్ పాటించాలన్నమాట ఈ ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళంతా. వాట్ ట్రాన్స్ఫర్మేషన్ వుడ్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ మోర్ బిజినెస్ మెన్ షేర్డ్ ద వ్యూ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ DuPont, Mr. Edgar S. Woolard, who 5 years ago declared himself to be the company's chief environmental officer. సో ఈయన చెప్పినట్లుగానే ఈ చైర్మన్ ఆఫ్ డూపాంట్ అనేది ఒక ఫేమస్ కెమికల్ ప్లాంట్ అనమాట, ఒక కెమికల్ ఇండస్ట్రీ. ఆయన పేరు మిస్టర్ ఎడ్గర్ సి వూలార్డ్. సో వూలార్డ్ ఈయన 5 years ago చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, తనను తాను డిక్లేర్ చేసుకున్నాడు కంపెనీస్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్, నేను ఈ కంపెనీకి చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ అని చెప్పేసి. సో ఈయన చెప్పినట్లుగా ఈయనలో వచ్చిన మార్పు మిగిలిన బిజినెస్ మ్యాన్లలో కూడా వస్తే చాలా పెద్ద మార్పు వస్తుందన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే, హీ సెడ్, our continued existence as a leading manufacturer requires that we excel in environmental performance. సో మేము ఇట్లా కంటిన్యూగా ఈ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్గా ఉండాలంటే, అంటే వాళ్ళ బిజినెస్లో టాప్గా ఉండాలంటే వీ ఎక్సెల్ ఇన్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్. ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడంలో కూడా మా బాధ్యత అంటే అలానే ఉండాలి. మేము ఎన్విరాన్మెంట్ని కాపాడినంత కాలం మేము మా ఇండస్ట్రీలో అంటే మా మా మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్లో మేము లీడ్గా ఉంటాం, అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉంటామని చెప్పి, అంటే బాధ్యత అనమాట. సో మేము ఇంత ఈ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, ఈ ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోతూ ఉంటుంది, బట్ వాళ్ళు కేర్ తీసుకుంటున్నారనమాట. సో ఈయనలాగా అందరూ కనుక కేర్ తీసుకోగలిగితే ఎంతో గొప్ప మార్పు వస్తుంది ఈ ప్రపంచంలో. ఆఫ్ ఆల్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై మార్గరెట్ థ్యాచర్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ హర్ ప్రైమ్ మినిస్టర్షిప్. సో మార్గరెట్ థ్యాచర్ ఈమె ఒకప్పుడు యూకే ప్రెసిడెంట్ అనమాట, యూకేకి యునైటెడ్ కింగ్డమ్కి ఫార్మర్ ప్రెసిడెంట్. ఈ మార్గరెట్ థ్యాచర్ తను ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఒక అంటే ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నన్ హ్యాస్ పాస్డ్ సో డెసిసివ్లీ ఇన్ టు ద కరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ యూసేజ్ యాజ్ హర్ ఫెలిసిటస్ వర్డ్స్. సో ఎన్నో చెప్పారు, అందులో ఈ కరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ యూసేజ్, సో పాపులర్గా ఆ టైంలో యూజ్ చేస్తున్నటువంటి మాట ఫెలిసిటస్ వర్డ్స్, ఆమె చెప్పినటువంటి గ్రేట్ వర్డ్స్ ఏంటంటే, ఒకటి, నో జనరేషన్ హ్యాస్ ఎ ఫ్రీ హోల్డ్ ఆన్ దిస్ ఎర్త్. ఎవరికి కూడా ఫ్రీ హోల్డ్ అనేది ఉండదు అనమాట, అంటే కంప్లీట్ ఓనర్షిప్ ఎవరికి ఉండదు ఈ ఎర్త్ మీద. ఆల్ వీ హ్యావ్ ఈజ్ అ లైఫ్ టెనెన్సీ. మనం బతికినంత కాలం టెనెన్స్ లాగా, అంటే జస్ట్ టెంపరరీ యూజ్, మనకి టెంపరరీ యూజ్, మన అవసరాల కోసం అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంతే, విత్ ఎ ఫుల్ రిపేరింగ్ లీజ్. సో మనం వాడినంత కాలం వాడి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి అప్పగించాలి అంతే అని చెప్పి ఆమె చెప్పారనమాట. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మిస్టర్ లెస్టర్ బ్రౌన్, ఈయన మిస్టర్ లెస్టర్ బ్రౌన్ చెప్పిన మాటలు ఏంటంటే, వీ హ్యావ్ నాట్ ఇన్హెరిటెడ్ దిస్ ఎర్త్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్. ఇది మనకు మన పూర్వీకులు ఇవ్వలేదు, అంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి కాదు ఈ ఎర్త్ అనేది. వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల నుంచి అప్పుగా తెచ్చుకున్నాం, అంటే మన పిల్లలంటే ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్స్ అనమాట. సో వాళ్ళ నుంచి మనం అప్పుగా తెచ్చుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు మనం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి ఈయన చెప్పాడు. ఇది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ ఎర్త్, సేఫ్ గార్డింగ్ అవర్ ఎర్త్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.